రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు పరిటాల వీరబాబు. నేను జినోమిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను ఖమ్మం జిల్లాకు. ఇక్కడ వచ్చేసి రైతు పేరు వచ్చేసి పేరం సత్యనారాయణ గారు తిరుమలపాలెం మండలంలో బ్యాంకు సొసైటీ బ్యాంకులో సిఇఓగా పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ ఇల్లందు షాపు లోకేష్ గారు ఉన్నారు. దాంతో పాటు శ్రీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ పిండిపోలు శ్రీనివాసరావు గారు మాతో పాటు ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ రాఘవ్ నాగేశ్వర గారు అనే రైతు ఉన్నారు. ఈ రోజు ఈ ఊర్లో మేము ఫీల్డ్ పట్టడం జరిగిందండి GX 304 మీద. దాంతో పాటు ఇద్దరు రైతులు ఉన్నారు, ఇద్దరు మా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే మా వెరైటీ ఎలా ఉంది ఏంటని తెలుసుకున్నాము. సార్ ఒకసారి మా వెరైటీ ఎలా ఉందో చెప్పరా సార్ మీరు? అందరికీ నమస్కారం అండి. నేను గత 3 సంవత్సరాల నుంచి జెనోమిక్స్ కంపెనీ వాళ్ళ విత్తనాలు అమ్ముతున్నా అండి. ఈ 304, 305 చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా. ఇక్కడ ఈ రైతు పంట చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం, అయినా కానీ పంట అంటే విత్తనం క్యారెక్టర్ లో ఏమాత్రం మార్పు రాకుండా గింజలన్నీ ఇట్లా కంకి చివరి వరకు నిండడం జరిగింది. తర్వాత మనం ఇట్లా రౌండ్స్ లెక్క పెట్టుకున్నట్టయితే 16 నుంచి 18, నిలువు గింజలు లెక్క పెట్టుకుంటే 40కి తగ్గకుండా ఉన్నాయి. ఇంకా ఈ పంటలో ఉన్న విశిష్టత ఏంటంటే ఈ ముఖ్యంగా రైతు సోదరులు ఎండు తెగులు సమస్య వల్ల, అంటే కంకులు వేసిన తర్వాత ఎండిపోయి చనిపోతున్నాయి కాబట్టి చాలా మంది రైతు సోదరులు పంట చేతికొచ్చే దశలో నష్టాలు చవిచూస్తున్నారు. కాబట్టి ఈ విత్తనంలో అలాంటి తెగుళ్ళ సమస్య ఏమీ లేదు. తర్వాత గాల్దుమారాలు వచ్చినా పడిపోవడం అనేది లేదండి. మనకు ఈ చిన్నప్పటి నుంచి కూడా మొక్కను కనుక గమనించినట్లయితే చాలా లావుగా అనేది రావడం జరుగుతుంది కాండం. అదేవిధంగా మొక్క వేర్లు కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ నేను గత 3 సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నా. ఈ విత్తనంలో ఈ జెనెటికల్ పవర్ ఇంకా మంచిగానే ఉండి ఇంకా ఒక 3-4 సంవత్సరాల వరకు కూడా ఈ విత్తనానికి ఎటువంటి డోకా ఉండదు అనే ఒక కన్క్లూజన్కి వచ్చిన బ్రదర్. ఓకే. సో రైతు సోదరులందరూ కూడా ఈ విత్తనం మంచిది కాబట్టి మీ అందరికీ చూపించి మీరు వేసుకోండి అని చెప్తా ఉన్నాం. అదే వేరే మామూలు విత్తనాలు అయితే మేము ఇంత కష్టపడి వచ్చి మీ టైం వేస్ట్ చేసి చెత్త విషయాల గురించి అయితే మేము మాట్లాడలేము. మంచి విత్తనం కాబట్టి, 4 రైతులకు ఉపయోగపడేది కాబట్టి ఈ విత్తనం వేసుకోవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. దాంతో పాటు శ్రీనివాసరావు గారు, సార్ మీ అభిప్రాయంలో మా జినోమిక్స్ వాళ్ళది GX 304 వెరైటీ ఎలా ఉందో కొంచెం చెప్పరా సార్? ఈ రైతు సోదరులకి మా రైతులు రాఘవ నాగేశ్వర గారు, మా పేర సత్యనారాయణ గారు, అలాగే శ్యామ్ సుందర్ ఫెర్టిలైజర్ ఇల్లందు గారికి, తర్వాత మా ఎంప్లాయీ వీరబాబు గారికి గుడ్ మార్నింగ్. మేము శ్రీ శ్రీనివాస పెస్టిసైడ్స్ పిండిపోలు అండి. నా పేరు శ్రీనివాసరావు. మేము జినోమిక్స్ కంపెనీ విత్తనాలు ఒక 5-6 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము. ముఖ్యంగా ఈ జినోమిక్స్ లో 304, 305, 307 విత్తనాలు రబీలో బాగా సేల్ చేశాం. ప్రతి ఒక్క రైతు కూడా ఈ మా మండలంలో చాలా మంది రైతులు విత్తనాలు ఎత్తుకున్నారు. ప్రతి ఒక్క రైతు ఫీల్డ్ కూడా బాగుంది. నిన్న ఒక 305 ఫీల్డ్ పెట్టాం. అది అక్కడ రైతులు ప్రతి ఒక్క రైతు కూడా మంచి దిగుబడి ఉంది. వేరే రకాల కంటే, అన్ని రకాల కంటే కూడా మంచిగా ఉంది అన్నారు. ముఖ్యంగా విత్తనం ఎండు తెగులు తట్టుకుంటుంది. తర్వాత కాండం దూరంగా ఉండి ఎత్తు తక్కువ పెరుగుతుంది, కంకి లావు ఉంది. తర్వాత ఈ బెండు శాతం తక్కువ ఉండి గింజలు ఒక 16 నుంచి 18 వరుసలు, తర్వాత ఒక్కొక్క లైన్కి 40-45 గింజలు ఉన్నాయి. తర్వాత ఇది గింజలు కూడా మనం బెండు ఒక 100 కేజీలకి 15 కేజీలు బెండు, 85 కేజీల వరకు విత్తనాలు వచ్చే ఆస్కారం ఉంది. అందువల్ల మనకి ఎకరానికి 45-50 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చడానికి ఆస్కారం ఉంది. కావున ప్రతి ఒక్క రైతు కూడా, ఈ మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి రకం ఎన్నో చూసినాం కానీ ఇంత మంచిగా ఏది లేదంటారు. వచ్చే సంవత్సరం ప్రతి ఒక్క రైతు కూడా మేము ఇదే విత్తనాన్ని తీసుకుంటాం అంటారు. కావున అందరి రైతులకి ఏంటంటే ఈ విత్తనాలు సాగు చేసుకుని మంచి దిగుబడి సాధించగలని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీంతో పాటు సత్యనారాయణ గారు, మీ అభిప్రాయం ఎలా ఉందో చెప్పరా సార్ ఒకసారి? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఇల్లందు నుంచి శ్యామ్ సుందర్ గారు ఫెర్టిలైజర్ లోకేష్ గారు, మరి పిండిపోల నుంచి శ్రీనివాస ఫెర్టిలైజర్ శ్రీనివాసరావు గారు, మరి కంపెనీ అడ్వైజర్ గా వీరబాబు గారు, మరి తిమ్మకపేట గ్రామ రైతు
రాగా నాగేశ్వరరావు గారు ఈ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క కంకి ఈ విధంగా ఉందని సార్లు లెక్కబెట్టి ఈ వరుసలు కూడా లెక్క పెట్టడం జరిగింది. మంచి దిగుబడి ఇస్తుంది అనేది చెప్పారు. నేను కూడా ఈ గింజల కోసం మన పిండిపూలు పోయినప్పుడు అక్కడ కొట్లో అడగటం జరిగింది. సార్ మన దగ్గర మంచి గింజలు ఏమైనా ఉన్నాయా, నేను ఖమ్మం పోయి తెచ్చుకున్నా అంటే అతను ఏమన్నాడంటే, శ్రీనివాసరావు గారు నేను మంచి గింజలు ఇస్తున్నా, నీకు మంచి దిగుబడి వస్తుంది, నువ్వు తీసుకున్నప్పుడు నా మీద నమ్మకం ఉంటే అన్నాడు. అతని మీద నమ్మకంతో నేను ఈ గింజలు తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరిగింది. ఈ వేసిన తర్వాత ఇంత మంచిగా దిగుబడి వచ్చినందుకు రైతులందరూ కూడా వచ్చి వారు చూసి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏడ తెచ్చిన ఈ గింజలు అంటే కూడా నేను ఇక్కడ పిండిపూల్లో తెచ్చానని చెప్పడం జరిగింది. వారు కూడా ముందుకు మీ గింజలు వేసుకుంటాం, మంచిగా ఉన్నాయి, మంచి దిగుబడి వస్తుందని సార్లు ఇవన్నీ కూడా లెక్క వేయటం జరిగింది. కాబట్టి శ్రీనివాసరావు గారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్. సార్ మీ అభిప్రాయాలు ఒక మాట చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్ మీకు కూడా శ్రీనివాసరావు గారు. ఓకే, థ్యాంక్ యూ.